सर्गे प्राथमिके प्रजातिविरतिं मार्गे स्थिते दौर्गते स्वर्गे दुर्गमतामुपेयुषि भृशं दुर्गे पवर्गे सती वर्गे देहभृतां निसर्गमलिने जातोपसर्गेऽखिले सर्गे विश्वसृजस्तदीयवपुषा भर्गोऽवतीर्णो भुवि। శంకర భాష్య సారోపన్యాసాలలో కఠోపనిషత్తు. ఈ ఉపనిషత్తు నచికేతుడు, యమధర్మరాజు వీరుభయుల యొక్క ప్రశ్న సమాధానాలుగా నచికేతుడు విరక్తుడై పరిపూర్ణమైనటువంటి ఉత్తమ జ్ఞానాధికారాన్ని పొంది యమధర్మరాజు గారిని అధ్యాత్మ విద్యను గురించి తెలుసుకోవటం కోసం అని ప్రశ్నించడం అనేటటువంటిది ముఖ్య విషయం. దానిపైన యమధర్మరాజు గారు నచికేతుడిని ఉద్దేశించి ఆత్మబోధ చేస్తారు. ఉపనిషత్తు అంటేనే దీనికి బ్రహ్మ విద్య అని పేరు. బ్రహ్మవేత్తలలో యమధర్మరాజు చాలా ఉత్తమ స్థానంలో ఉన్నాడు. ఆయన భాష్యకారుడు మాట్లాడుతూ శంకర భగవత్పాదులు బ్రహ్మ విద్యాచార్య ఆచార్యాయ మూర్చవే నమో భగవతే వైవస్వతాయ మూర్చవే బ్రహ్మ విద్యాచార్య ఆచార్యాయ నచికేతసేచ అన్నారు. ఆయన నచికేతుడికి కూడా నమస్కారం చేశారు భాష్యకారుడు. అవటానికి నచికేతుడు ప్రస్తుత కాలంలో యమధర్మరాజు గారి దగ్గర తెలుసుకోవడం కోసమని అనేక ప్రశ్నలతో ఆత్మవిజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం వచ్చినటువంటి ఒక బ్రహ్మ విద్యార్థి అయినప్పటికీ కూడా అది సామాన్యమైన స్థితి కాదు. ఆ బ్రహ్మ విద్యను గురించి తెలుసుకోవాలనేటువంటి తీవ్ర వాంఛ. పైగా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి నచికేతుడు కానీ మామూలు మనిషి కాదు. ఈ నచికేతుడు కృతార్థుడైనాడు. తర్వాత బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని శాస్త్ర ప్రకారంగా యమధర్మరాజు గారు ఆత్మబోధ చేయగా తను కూడా కృతార్థుడైనటువంటి ఒక బ్రహ్మవేత్త. బ్రహ్మవేత్తకి నమస్కారం చేయక ఎవరికి చేస్తారు? అందుకోసమే అతనికి కూడా నమస్కారం చేస్తూ భాష్యకారుడు భాష్యం ప్రారంభించారు. అయితే బ్రహ్మ విద్యను చెప్పమని అడిగినప్పుడు ఉత్తమాధికారి అవునా ఇతను కాదా అనే సందేహం యమధర్మరాజు గారి మనసులో ఉంది. దానికోసం అనేక పరీక్షలు పెడతాడు. వాట్లకి దేనికి లొంగడు నచికేతుడు. ఏమైనా సరే అన్యత్ర ధర్మాదన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్పశ్యసి తద్వద. నువ్వు ఏ పదార్థాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటావో, సాక్షాత్కరింపజేసుకుంటూ దర్శిస్తూ ఉంటుంటావో, ఏ బ్రహ్మ విజ్ఞానాన్ని బ్రహ్మస్వరూపాన్ని దర్శిస్తూ ఉంటావో అది నాకు చెప్పవలసింది అని కోరుతున్నాను అన్నాడు. అలాంటిది బ్రహ్మ విజ్ఞానం అనేది అది మామూలుది కాదు. మొత్తం సమస్తమైనటువంటి ధర్మములు కానీ, తపస్సులు కానీ, యోగాలు కానీ, భక్తి కానీ, ఇలా ఆత్మవిద్యా సాధనాలు ఎన్నుంటాయో అన్నింటికంటే ఈ సాధనాలను అతిక్రమించి సిద్ధమైనటువంటి వస్తుస్వరూప సాక్షాత్కారం అన్నమాట. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు కదా. ఎవరో ఉత్తమాధికారులు తప్ప అందరికీ సాధ్యం కాదు. అలాంటి దాని యందు మనస్సు ఒక్క క్షణమైనా మనం లగ్నం చేసినట్టయితే క్షణమపి యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనఃప్రాప్నుయాత్. ఎవడు బ్రహ్మ విచారణ చేయటంలో ఒక క్షణకాలమైనా మనస్సును లగ్నం చేస్తాడో అలాంటి వాడి ఉత్తమ స్థితిని గురించి మాట్లాడుతూ ప్రాచీనుడు చెప్పినటువంటి ఒకానొక శ్లోకం గుర్తుకొచ్చింది. స్నాతంతేన సమస్తతీర్థసలిలే సర్వాపి దత్తావని యజ్ఞానాంచ సహస్రమిష్టమఖిలం దేవాశ్చ సంపూజితా సంసారాచ్చ సముద్ధృతాస్వపితరస్త్రైలోక్య పూజ్యోప్యసౌ యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనఃప్రాప్నుయాత్. ఎవరి మనస్సు క్షణకాలమైన మనస్సు సమాధిలో లగ్నమవుతుందో, బ్రహ్మతత్వమందు బ్రహ్మ విజ్ఞానపరంగా ఉంటుందో అలాంటి వాడు సమస్త తీర్థాల్లో స్నానం చేసిన ఫలం వస్తుంది వాడికి. మనం యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదికే తావాను సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అని గీతాచార్యుడు చెప్పిన మాట అనుకుంటూ ఉంటాం. ఎవరు బ్రహ్మజ్ఞాని అలాంటి వాడు సమస్తమైనటువంటి కోరికలను పొందినట్టే. వాడికి వేరే ఇంకా పొందవలసింది కానీ ఏదీ ఉండదు కదా.
సముద్ర స్నానం చేసిన వాడికి మిగతా నదుల స్నానాన్ని గురించి వేరే చెప్పేదే ఉంది. స్నాతం తేన సమస్త తీర్థసలిలే, సమస్త తీర్థాల్లో స్నానం చేసిన ఫలం వీడికి సిద్ధిస్తుంది. సర్వాపి దత్తావని, భూమండలం అంతా కూడా దానం చేసిన ఫలం వస్తుందన్నాడు. యజ్ఞానాంచ సహస్రమిష్టమఖిలం, వేల యజ్ఞాలు చేసినటువంటి యజ్ఞానుష్ఠాన ఫలమంతా వీడి స్వాధీనంలో ఉంటుంది. అఖిల దేవాశ్చ సంపూజితా, దేవతలందరూ కూడా పూజింపబడ్డట్టే. వాళ్ళు కూడా వారికి ఉండేటువంటి కామక్రోధాదులను పోగొట్టుకోవడం కోసమని, బ్రహ్మ విజ్ఞానం కోసమని ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళినట్టుగా మనకి కనపడుతోంది ఉపనిషత్తులలో. సంసారాచ్చ సముద్ధృతా స్వపితర, వారి పితృదేవతలు ఉన్నారే వారందరూ కూడా వారి వారి బంధాల నుండి విముక్తి చెందుతారు, దాంట్లో సందేహమేం లేదు. వారికి సంబంధించినటువంటి ఒక్క వ్యక్తి బ్రహ్మవేత్తగా ఉన్నట్టయితే అతని వంశం పూర్వాళ్ళందరూ కూడాను కృతార్థులవుతారు, వాళ్ళందరూ కూడా వారి బంధం నుండి విముక్తి చెందుతారు. అలాంటి వాడు త్రైలోక్య పూజ్యోప్యసౌ అన్నారు. ముల్లోకాలలో అతన్ని గౌరవిస్తారు అందరూ కూడాను, అందరికీ పూజ్యుడవుతాడు కదా. స్నాతంతేన సమస్త తీర్థసలిలే సర్వాపి దత్తావని, యజ్ఞానాంచ సహస్రమిష్టమఖిలం దేవాశ్చ సంపూజితా, సంసారాచ్చ సముద్ధృతా స్వపితరస్త్రైలోక్య పూజ్యోప్యసౌ, యస్య బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్. కులం పవిత్రం జరణీ కృతార్థ విశ్వంభర పుణ్యవతీ చ తేన, అపార సచ్చిత్ సుఖసాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః. ఎవరి మనస్సు క్షణకాలమైన బ్రహ్మతత్వమందు ఆ ధ్యానం పట్ల నిమగ్నమై ఉంటుందో, కులం పవిత్రం, వాడి వంశంతా కూడా పవిత్రమైనట్టేనయ్యా. ఓ చోట మాట్లాడుతూ ఆ మాండూక్య కార్యక్రమంలో ఒక చోట నాస్యా బ్రహ్మవిత్ కులే భవతి ఏవం వేద అన్నాడు. ఆ వంశంలో అలాంటి వాడికి అబ్రహ్మవేత్త పుట్టడన్నాడు. ఆ వంశంలో అందరూ బ్రహ్మవేత్తలే. కులం పవిత్రం జననీ కృతార్థ, ఆ తల్లి ఏం పుణ్యం చేసిందో కదా, ఆమె జన్మ సార్థకమవుతుందన్నమాట. విశ్వంభర పుణ్యవతీ చ తేన, ఈ లోకంలో సంచరిస్తుండేటువంటి ఆ బ్రహ్మవేత్తలు ఉన్నారే వాళ్ళ చేత ఈ భూమండలం అంతా కూడా పవిత్రమైపోతుందన్నమాట. పాద రేణువులు వారు సంచరిస్తే చాలు అక్కడ. అలాంటి మహాత్ములు ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఎంతోమంది జ్ఞానులందరూ కూడా ఉంటారు. ముందు ముందు కూడా అంటాడు యమధర్మరాజు గారితో మాట్లాడుతూ నచికేతుడు, ఆయన అనేక ఫలాలు ఇస్తాను, ఆత్మవిజ్ఞానం వద్దు, నీకెందుకు చిన్నపిల్లవాడివి, చాలా అల్ప వయస్సులో వచ్చావు, ఎందుకయ్యా నీకు ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరంగాను అని లోపపెట్టినప్పుడు, మానవలోకంలో ఉంటూ నేను బ్రహ్మ విజ్ఞానాన్ని కూడా విచారించకపోతే, తెలుసుకోకపోతే ఇంకా ఏ లోకంలో నేను తెలుసుకుంటానని అడుగుతాడు. అంటే బ్రహ్మ విజ్ఞానానికి మానవలోకం ఉత్తమోత్తమ స్థానంగా ఉన్నట్టుగా ఆ మాటల్లో కూడా స్పష్టంగా అర్థమవుతోంది. తర్వాత కూడా వేరే స్పష్టంగా కూడా వాక్యాలు కూడా ఉన్నాయి, మనం వస్తాయి ప్రసంగవశాత్తు. అపార సచ్చిత్ సుఖసాగరేస్మిన్, అపారమైనటువంటి కేవలం జ్ఞాన ఆనంద సముద్రం, మహాసముద్రం ఇది. దాంట్లో మునిగినవాడు, ఆ పరబ్రహ్మేందు మనస్సు లగ్నం చేసిన వాడు ఉన్నాడే, అలాంటి వాడుగా ఉంటాడు. అలాంటి వాడికి ఇంకా వేరే ప్రాప్తవ్యాలు కానీ మరొకటి కర్తవ్యాలు ఏమి ఉండవు కదా. అందుకోసమనే నచికేతుడు తండ్రి యొక్క ఆజ్ఞానుసారంగా యమధర్మరాజు గారి లోకంలోకి వెళ్ళి, అల్పవయస్కుడు, అతని వయస్సు ఉపనయన సంస్కారం ఆ స్థానంలో, ఆ సమీపంలో ఉంది అని భాష్యంలో కనపడుతోంది. అంటే సామాన్యంగా 7-8 సంవత్సరాలు వయస్సులో ఉంటాడు అని అర్థమవుతోంది అన్నమాట. అలాంటి వాడు మరి బ్రహ్మ విజ్ఞానాన్ని గురించి ఎలా అడిగాడో, ఎలా తెలుసుకున్నాడో, ఆయన బ్రహ్మవేత్త యమధర్మరాజు గారు చెప్పటం, అతను తెలుసుకోవటం. ఉపనిషత్తు దాని గురించి భాష్యంలో మాట్లాడుతూ, మానవులకు ఉండేటటువంటి అవిజ్ఞానాన్ని, అజ్ఞానాన్ని పరిపూర్ణంగా పోగొట్టేది నేన్ని, అలాగా బ్రహ్మని పొందింపజేసేది, ఆ సంసార బంధాల నుండి విముక్తి చేసేది అలాంటిది బ్రహ్మ విద్యని, అదే ఉపనిషత్తని అనే విషయాన్ని దీంట్లో ఆయన వ్యాఖ్యానం చేశారు. అలాంటి విజ్ఞానాన్ని గురించి కఠోపనిషత్తు ప్రారంభిస్తూ అంటుంది, ఉశను వైవాజశ్రవస సర్వవేద సందదౌ తస్య నచికేతా నామ పుత్ర ఆశా అని అందండి. ఒకానొక గౌతమ గోత్రానికి చెందినటువంటి మహాత్ముడు ఒక ఆయన మహర్షిలాగా కర్మానుష్ఠాన తత్పరుడై ఉన్నాడు. ఈ కర్మానుష్ఠానాలు యోగీశ్వరుడు చేసే కర్మలు. యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అన్నారు గీతాచార్యుడు.
ఆ కర్మ సర్వస్వదక్షిణాకమైనటువంటి యాగం, విశ్వజిత్ యాగం. ఆ కర్మానుష్ఠాన కాలంలో అతనుకున్న ఆస్తి మొత్తం యావత్తంతా కూడా ఋత్విక్కులకు దానం చేసేయాలి. ఇంకా మిగిలేది ఏం లేదు. అదే మనకు రఘువంశంలో మహాకవి కాళిదాసు చెబుతాడు. రఘుమహారాజు గారు అలాంటి క్రతువు చేసినట్టు సవిశ్వజితమాజహ్రే యజ్ఞం సర్వస్వదక్షిణం ఆదానం హి విసర్గాయ సతాం వారిముచామివా అంటాడు. ఆయన విశ్వజిత్ యాగం చేశాట. సర్వస్వం 4 దిక్కులకు వెళ్ళి రాజుల దగ్గర నుంచి మొత్తం అంతా తీసుకొచ్చాడు. అంతా దానం చేసేసాడండి. మహాత్ముల యొక్క సంపాదన ఎలాంటిదంటే త్యాగాయ సంభృతార్థానం అన్నాడు కాళిదాసు. దానం చేయడం కోసమే వారి సంపాదన అనేటటువంటిది ఉంటుంది. సతాం వారిముచామివ, మేఘాలు మళ్ళీ వర్షిస్తూ ఉంటాయి. ఈ భూలోకంలోంచి సూర్యుడు ఉదకాలు తీసుకెడతాడు వేసవికాలంలో. ఆయన ఏదో తీసుకువెళ్ళి తన గ్రామంలో తన చోట నీళ్లను బాగా స్టాక్ చేసుకుంటున్నాడని అర్థం కాదు. మళ్ళీ 1000 రెట్లు మళ్ళీ మనకి వర్షాకాలంలో నీళ్ళు ఇవ్వడం కోసమని మహాత్ముల యొక్క ప్రక్రియ అలాగే ఉంటుందన్నాడు. అలాగే రఘుమహారాజు గారు అలా చేసి ఉన్నాడు. అనుకోకుండా అక్కడికి ఒకనొక గురుదక్షిణ కోసమని ఒక మహర్షి వెళ్ళాడు. ఆయన ఏదో చాలా ఆశ పెట్టుకుని గురువుగారి దగ్గర 14 విద్యలు చదువుకున్నట్ట. ఆయన గురుదక్షిణ ఇద్దామని ఉద్దేశంతో వెళ్ళాడు. మహారాజు గారిని ఇస్తే అక్కడ వారు ఏదన్నా ఇస్తే తీసుకెళ్ళి ఇద్దామని వెళ్ళేటప్పటికల్లా ఆయన మట్టి పాత్రలతో మూకుడు, మట్టి పాత్ర, నీళ్లు, అక్షతలు దాంట్లో పూలు వేసుకుని అర్ఘ్యమాధ్యాదులు ఇవ్వటం కోసం ఎదురెళ్ళాడు ఈయన. అతను హతాశుడైపోయినాడు. ఆ వెళ్ళినటువంటి మహర్షి ఈయన మట్టి పాత్రలతో అర్ఘ్యపాద్యాదులు ఇస్తున్నాడు. మహారాజాధిరాజు చక్రవర్తి బంగారు పాత్రలతో అర్ఘ్యపాద్యాదులు ఇచ్చేవాడే, ఏమిటి ఇలా ఉంది వేళ, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనవసరంగాను, ఏమిటో పరిస్థితి పాపం అనుకుంటూ ఆయన చాలా ఖిన్నుడైపోయినట్టుగా దాంట్లో మనకు రఘువంశంలో 5వ సర్గలో ప్రారంభంలో కనపడుతోంది. తర్వాత వాళ్ళిద్దరి యొక్క సంభాషణ బాగా జరిగింది. కానీ ఆయన క్రతువు వలన సర్వస్వదక్షిణాకమైనటువంటి విశ్వవిద్యాగం చేయటం వలన అలాంటి స్థితిలో ఉన్నాడు అన్న సంగతి అర్థం చేసుకుని మనం ఇక్కడి నుంచి తప్పుకుని ఎలాగో అలా వెళ్ళిపోతే మంచిది, ఇంకో రాజుని ఎవరన్నా ఆశ్రయిస్తే బాగుంటుందని కూడా అనుకున్నాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు దానికి. స్థానే భవానేకన రాధిపస్సన్న కించనత్వం మఖజం వ్యనక్తి పర్యాయపేతస్య సురీర్హ్యమాంసో కళాక్షయ శ్లాఘ్యత రోహి వృద్ధే అన్నాడు. మహారాజా, నీ స్థితి చాలా గొప్పగా ఉందన్నాడు. ఏమీ లేక మట్టి పిడతలతో కాపరం చేస్తూ ఉండేటటువంటి రాజును నువ్వు బాగా ఉన్నావు అని స్తోత్రం చేయటం అనే మాట ఉందే, అది ఎక్కిరింపుగా కనపడుతూ ఉంటుంది. కానీ అలాంటి హృదయంతో మాట్లాడలేదు ఆ మహర్షి. కానీ నీ దానమంతా కూడా, నీ ధనమంతా కూడా క్రతువులో బ్రాహ్మణాధీనం చేసి దానం చేశావు. దానం చేయకముందు ధనం ఉంది నాకు, కానీ నేను ఎవరికి ఇవ్వను, దానివలన అదంతే, ఏమిటంటే సమాధానం లేదు ఈ పైన. అలాంటి వాడు గొప్ప శ్రేయస్సును పొందుతాడని మనం చెప్పలేం. అది ఏమైనా చేయొచ్చు వాడిని, అది దాని యొక్క లక్షణం అటువంటిది. ఇకపోతే అది కనుక మహాత్ములకి సమర్పణ చేయగా లోకాంతరాల్లో నిలవ ఉంటుందన్నమాట దానికి అర్థం. కాబట్టి అలాంటి వాడు గొప్పగా ప్రకాశిస్తాడు. ఎందుకంటే ఏ లోకంలోకైనా వాడు వెళ్ళొచ్చు దానఫలం వలన. అందువలన నువ్వు గొప్పగా ఉన్నావు అని స్తోత్రం చేస్తూ దానికి ఒక దృష్టాంతం చెప్పాడు ఆయన. శుక్లపక్షంలో కళలతో పరిపూర్ణంగా ఒక్కొక్క కళతో నింపుకున్నటువంటి శరీరం కలిగినటువంటి చంద్రుడు పూర్ణిమ నాడు షోడశకళా పరిపూర్ణుడై ఉంటాడు. ఒక్కొక్క కళ కృష్ణపక్షంలో దేవతలు ఆయన శరీరాన్ని తాగుతారు. అమృతస్వరూపం అది. అయిపోయిన తర్వాత చతుర్దశి అమావాస్య నాడుతో కళలైపోతాయి. ఆ రోజున ఎంతో గొప్పగా ప్రశంసిస్తారు ఆయన్ని. ఆహా, తన శరీరాన్ని త్యాగం చేశాడు అని వాళ్ళందరూ గొప్పగిస్తారు. అది గొప్ప అనంటూ ఇలా మాట్లాడతాడు. తర్వాత నేను వెళ్ళొస్తాను అంటే నా దగ్గరికి వచ్చి, రఘుమహారాజు గారి దగ్గరికి వచ్చి కోరిక తీరకుండా ఇంకో మహారాజు గారి దగ్గరికి వెళ్ళటమా? ఇలాంటి అపకీర్తి నాకు ఇంతవరకు ఎప్పుడూ పుట్టలేదు, మీ వల్లే ప్రారంభమయ్యేటట్టుగా ఉందన్నాడు ఆయన. ఏం చెప్తాడు ఆయనమో? అనుకున్నది గురుదక్షిణ ఇవ్వాలనుకున్నాడు, ఏమిస్తాడో తెలియదు. ఆయన ఏది ఇస్తే తీసుకొచ్చి ఇస్తాడు ఆయన. అసలు మాట్లాడటానికి వీల్లేని పరిస్థితులు ఉంది ఇక్కడ. అంటే అప్పుడు చెబితే ఏమిటని అడిగాడు. నేను అలాగా చదువుకున్నాను. ఏం చదువుకున్నారు మీరు అన్నాడు. నాకు 14 శాస్త్రాలు చదువుకున్నా అన్నాడు. మా గురువుగారికి 14 కోట్లు ఇద్దాం అనుకుంటున్నా అన్నాడు. అదే కదా అన్నాడు ఆయన.
అదేంటి అసలు ఏం లేదండి ఆయన దగ్గర. వెంటనే ఆయన భూలోకంలో ఇంకెక్కడి దగ్గర వెళ్ళి యుద్ధం చేసి రాజుల్ని జయించి పట్టుకొద్దామా అని ఆలోచిస్తే మొత్తం భూమండలం అంతా కూడా అయిపోయింది, పిండేశాడు. మరి ఇంకేమిటి, కుబేరుడి దగ్గరికి వెళ్ళటానికి సంకల్పించాడు. ఇంకా అది నవనిధులు ఉంటాయి అక్కడ, ఇబ్బంది ఏం లేదు కదా. వశిష్ఠ మహర్షితో చెప్పాడు. వశిష్ఠ మంత్రోక్షణజ ప్రభావాదుదన్వదాకాశమహీధరేషు. ఆయన రథంలోకి వెళ్ళటానికి సిద్ధంగా ధనుర్బాణాలని పెట్టుకున్నాడు. వశిష్ఠ మహర్షి కమండలోదకంతో ఊరికేలా నీళ్లు చల్లాడు. ఇక్కడ బయలుదేరిందంటే వెళ్ళి మళ్ళీ కుబేరుడి దగ్గర ఆగుతుందంతే, ఒకటే కూడా రథం. అది శక్తి, వాళ్ళ శక్తి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కుబేరుడు ఏం చేయలేడు ఇన్ని. ఆ విషయం అప్పుడే తెలుసుకున్నాడు కుబేరుడు. తెల్లవారేటప్పకల్లా ధనాగారాలన్నీ కూడా బంగారు కణికలతో నిండిపోయినాయి. వాళ్ళందరూ వచ్చి చెప్పారు, ఇదిగో మహాప్రభో ఇదిగో ధనంతా వచ్చేసిందన్నారు. అదంతా ఆయనకి ఇస్తానంటాడు. ఈయనంటాడు ఇదంతా నాకొద్దంటాడు. నీ కోసం తెచ్చింది, బ్రాహ్మణ కోసం తెచ్చింది నేనట్టు పెట్టుకుంటానంటాడు ఈయన. మా గురువు గారికి ఇవ్వాల్సిన దానికంటే అంతకంటే 5 పైసలు నాకు ఎక్కువ అక్కర్లేదంటాడు ఆయన. వీళ్ళిద్దరు ముందు కొట్టుకుంటున్నారు అసలు ముందు. ఇదంతా విన్నవాడు ఎవడో కూడా పట్టుకుపోతాడు అసలు. ఇలా ఉంది. కాబట్టి సర్వస్వ దక్షిణాకం అంటే అటువంటి క్రతువు చేసేటండి ఆయన. అంతకుముందు చాలా గొప్ప అన్నదాతట. వాజశ్రవస, వాజ అన్నదానం, తత్ప్రయుక్తం శ్రవ కీర్తి యశస సర్వవేద సందదౌ. అటువంటి వాడు ఆయనకు ఒక కుమారుడు ఉన్నట్ట. తస్య నచికేత నామ పుత్ర ఆసా తగుంహ కుమారగుం సంతం. అతని వయస్సు ఎంతుంది అంటే ఉపనయన సంస్కారం అయ్యే కాలం. దక్షిణాసు నీయవానాసు శ్రద్ధా వివేశ. యజ్ఞంలో దక్షిణలు ఇస్తున్నట్ట తండ్రి. ఆ సమయంలో అతనికి ఒకానొక ఆస్తిక్య బుద్ధి పుట్టింది. అంటే ఏమిటి, యోగ్యమైనటువంటి దక్షిణ ఇచ్చి ఋత్విక్కులకి కర్మఫలాన్ని పరిపూర్ణంగా పొందాలి. కానీ ఏదో తోచింది ఇచ్చి, ఇచ్చామనిపించుకునేది ఇచ్చి దానివలన కర్మఫలం పరిపూర్ణంగా నాన్నగారు పొందలేరేమో. కానీ నాన్నగారు ఇచ్చేటటువంటి దక్షిణ చూసినట్లయితే కర్మఫలం పరిపూర్ణంగా వస్తుందో లేదో అని ఒకానొక అనుమానం తగిలి ఒక భావం కలిగింది అతనికి. వయస్సు ఎంతుంది, 6, 7, 8 వయసు వాడే. అట్లాంటి వాడికి యజ్ఞం అంటేనే తెలియదే, యజ్ఞంలో దక్షిణ అంటే అసలు అంతకంటే తెలియదే. హతో యజ్ఞ స్వదక్షిణ, దక్షిణ లేకపోయినట్టు యజ్ఞం నాశనమైపోతుంది. దక్షిణ అనేటువంటిది యజ్ఞానికి భార్య కదా. అలాంటిది ఇంత భావం ఎలా తెలిసిందో ఆ పిల్లాడికి తెలియదండి. ఏమిటి, ఏ సన్నివేశాన్ని చూచి ఇలాంటి భావం కలిగింది ఆ పిల్లాడికి అని అన్నట్టయితే, పీతోదకా జగ్ధతృణా దుగ్ధదోహ నిరింద్రియా అనందానామతే లోకాస్తాన్ సగచ్చది తాదదతూ. అన్నిటినీ ఇచ్చేస్తున్నాడు, గోవుల్ని ఇస్తున్నట్టండి. చూశాడు అవి ఎలాంటివంటే పీతోదగా జగ్ధతృణా అని చెప్పింది. అంటే ప్రస్తుతం వాటికి శక్తి సామర్థ్యాలు ఏం లేవు, బక్కగా ఉన్నాయి. అసలు నీళ్లు కూడా తాగలవా లేదా, గడ్డి తినగలవా లేదా. గడ్డి తినక నీళ్లు తాకపోతే ఇవి పాలిస్తాయని మనం ఏం చెప్పగలం. అసలు శక్తి సామర్థ్యాలు లేవు, అలాంటివిగా ఉన్నాయి. అన్నీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నాడు ఆయన. ఇలాంటి ధనాన్ని, ఇలాంటి దానం దక్షిణ ఇచ్చి నాన్నగారు కర్మఫలాన్ని పరిపూర్ణంగా పొందగలరా, లేదేమో అని ఒక ఆస్తిక్య బుద్ధి పుట్టింది ఆ పిల్లవాడికి. దానం దాత ఇచ్చే దానం ప్రతిగ్రహీతగా ఉపయోగించాలి, ఇచ్చామని పెంచుకున్నట్టుగా ఉండకూడదు. కాబట్టి ఇది ఏమిటి అని ఆలోచించాడు. తతకస్మై మాందాస్యసీతి. నాన్నగారు, సర్వస్వం దక్షిణ కదా ఈ క్రతువుకి, మీ ఆస్తిలో నేను కూడా ఒకటిని కదా, నన్ను కూడా ఎవరికైనా ఇచ్చి ఓ ఋతుక్కి యజ్ఞఫలాన్ని మీరు పొందితే అప్పుడు యజ్ఞఫలాన్ని పరిపూర్ణంగా పొందుతారు అని నేను అనుకుంటున్నాను. కనుక నన్ను కూడా దానం చేయండి ఎవరికైనా అని అన్నాడు. ద్వితీయం తృతీయం తగుంహపరి తమువాచ. ఓసారి విన్నాడు, ఊరుకున్నాడు. 2-3 సార్లు రెట్టిస్తున్నాడు ఆ బాలుడు. వీడు మామూలు వాడు కాదు, చాలా ధూర్తుడై ఉంటాడు. అంటే ఆస్తి అంతా పోతోంది, తర్వాత వారసత్వం నాదే కదా, నాకేం లేదు, నాన్నగారు ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు అనే దురుద్దేశ్యంతో మాట్లాడుతున్నాడేమో అని అపోహపడ్డాడు ఆయన తండ్రి. వెంటనే పరాంగముఖుడైనాడు. పరీతవువాచ అన్నాడు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ముఖం ఒకటి తప్పిస్తారు, ముఖాముఖిగా మాట్లాడరు. కోపంలో ఉన్న పరిస్థితి అంతే. అందువలన ముఖాన్ని తప్పించి అప్పుడు ఉంటున్నాడంటే తగుంహపరి తవువాచ
మృత్యవే త్వా దదామీతి, నేను మృత్యుకిస్తాను రా అన్నట్ట. ద్వితీయం తృతీయ మృత్యవే త్వా దదామీతి, మృత్యుకిస్తావా? అరే ఏదైనా కోపం ఇస్తే దెబ్బ కొట్టచ్చు, లేకపోతే ఇంటి నుంచి పో బయటికి ఎదవా ఏదో అనొచ్చు, అంతేగాని మృత్యువే త్వా దదామి అన్నాడు ఏంటండి అనుకుంటున్నట్ట ఆ పిల్లాడు. బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమ కిగ్స్విదస్య కర్తవ్యం యన్మయాజ్య కరిష్యతి. అయ్యో, నాన్నగారి దగ్గర చదువుకునే వాళ్ళల్లో అనేక మంది ఉన్నారు, ఉత్తమాధికారులు ఉన్నారు, మధ్యమాధికారులు ఉన్నారు. వాళ్ళలో ఎప్పుడు నేను ముఖ్యంగా ప్రథమంగా ఉంటూ ఉంటాను. అందరిలో కల్లా నన్ను అందరూ గౌరవిస్తారు, ఎక్కువగా చదువుకుంటారని. కానీ ఎప్పుడు కూడా తక్కువ వాళ్ళలో చేరని అసలు నేను ఆ క్లాసులో ఉండను. నేను 3వ కక్ష్య లేదు, ఎప్పుడు నేను ఫస్ట్ క్లాస్, లేదు అంటే సెకండ్ క్లాస్, అంతేగాని ఇక థర్డ్ క్లాస్ అనే మాట ఫెయిల్, అసలు అటువంటి మాటలు మాట్లాడకూడదు నా దగ్గర. బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమ కిగ్స్విదస్య కర్తవ్యం యన్మయాజ్య కరిష్యతి. అయ్యో, ఇలా అన్నారేమిటి నాన్నగారు? ఆయన సత్యవాక్కు, మామూలు వాడు కాదే, అయినా మహర్షి అన్నాడంటే మృత్యులోకంలోకి వెళ్ళవలసిందే కదా నేను. ఏమైనా ఎంత చెప్పినా మానవుడికి ఎవరికైనా ఈ శరీరాన్ని విడిచిపెట్టడం, ఏదో వెళ్ళిపోవటం అనేది బాధాకరమైన విషయం, కానీ మామూలు మాటలు కాదు కదా. అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా పరే. నాన్నగారు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ఒకవేళ ఏదైనా మీరు కోపంతో మాట్లాడినా ఆ వాక్కుని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. ప్రాచీన కాలంలో అందరూ కూడా మీ తండ్రి, మీ తాతగారు, ఇలా పితృపితామహాదులందరూ కూడాను ఏ మార్గంలో వెళ్ళారు, అది ఒక్కసారి మీరు ఆలోచిస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. మీరందరూ మహాత్ములు, తండ్రి తాతలు వారందరూ నువ్వే ఇంతంత గొప్ప కర్మ చేసి, ఇంత దానాలు చేసి, ధర్మాలు చేసినటువంటి మహాత్ముడివి కదా. అలాంటి వాళ్ళలో మరి వాళ్ళందరూ ఏ మార్గాన్ని నడిచారో, పుత్రుల పట్ల ఎలా ఉన్నారో, ఏం జరిగిందో కొంచెం ఒకసారి మీరు విచారించుకుని మాట్లాడితే బాగుంటుందేమో. అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య యథా తథా పరే సస్యమివ మర్త్యః పశ్యతే సస్యమివాజాయతే పునః అని మీకు నేను ఉపదేశం చేస్తున్నాను అనుకోమోకండి. నా వయస్సు ఎంత, మీ వయస్సు ఎంత, మీకు నేను కుమారుణ్ణి, తండ్రికి ఉపదేశం చేసేంత సామర్థ్యం కలవాడినా అదేం కాదు. వెళ్ళమన్నారు, మృత్యువుకి వెళ్ళమన్నారంటే బాధతో మాట్లాడుతున్నమాట. అయినా సరే ఏదో మీరు చెప్పిన తర్వాత నేను ఇంకేమీ మాట్లాడటానికి వీల్లేదు. ఎప్పటికైనా ఈ లోకంలోంచి ఆ లోకంలోకి వెళ్ళక తప్పదు. అద్యవా అబ్ది శతాంద్వేవా మృత్యుర్వే ప్రాణినాంధ్రువు అన్నాడు కంసుడి దగ్గర మాట్లాడుతూ. వాసుదేవుడు అదేనా దేవకిని తీసుకుపోతున్నప్పుడు వాడు చంపేస్తానన్నాడు, అప్పుడే చంపేస్తానన్నాడు. అద్యవాబ్ది శతాందేవా మృత్యుర్వై ప్రాణినాంధ్రువు అన్నాడు. పాపం ఇవాళ కానీ రేపు కానీ ఎప్పుడైనా ఎవడైనా పోయేవాడేరా, ఎవరు ఉండేవారు ఇక్కడ, ఎవరూ లేరు. కానీ ఇలాంటి పెళ్లి కూతురిని చంపడం నీకు న్యాయం కాదురా అని చెబుతాడు అక్కడ. అలాగే సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివాజాయతే పునః. ఎలాంటిదంటే మన బతుకు ఎలాంటిదంటే వ్యవసాయంలో సస్యం లాంటి బతుకు మన బతుకు. అరటి తోట పెట్టాడు, పండు పండంగానే చెట్టు కొట్టేస్తాడు. వరి పెట్టాడు, పండంగానే కోసేస్తారు. అట్లా ప్రతిదీ పోయేదే కానీ ఈ లోకంలో శాశ్వతంగా ఉండేది నాకు ఎక్కడా కనపట్టలేదు నాన్నగారు. కాబట్టి మానవత్వం అంటేనే మర్త్య అంటే మరణధర్మవా అని ఇత్యర్థ. అసలు వాడి పేరే అలాంటి, ఆ పేరులోనే ఉంది మరణం కూడా, ఈవిడి ఉంది ఆ పేర్లు. మరి అలాంటప్పుడు నేను వెళ్ళటానికి సిద్ధమే అని ఈ రకంగా అనుకున్నాడు. మృత్యవే త్వా దదామీతి తగం హస్మోత్థితం వాగభివదతి గౌతమకుమారమితి సహోవాచ పరేహి మృత్యోర్గృహాన్ మృత్యవే వై త్వా దామితి. అనుకోకుండా హఠాత్తుగా ఆకాశవాక్కు మాట్లాడటం ప్రారంభమైంది. ఈ పిల్లాడు చాలా వ్యాకులత చెంది వ్యగ్ర మనస్సుతో, ఏమిట్రా నాన్నగారు ఇలా అన్నారు, నేను యమలోకానికి వెళ్ళటం ఏమిటి అని అనుకుంటున్నాడు. వెంటనే ఆకాశవాక్కు మాట్లాడుతోంది. పరేహి మృత్యోర్గృహాన్ మృత్యవే వై త్వా దామితి. నాన్నగారు మృత్యువుకి ఇస్తానన్నాడు కాబట్టి నువ్వు మృత్యులోకంలోకి వెళ్ళు, నీకేం భయం లేదు. అయితే నీకు ఒక్క విషయం చెప్తున్నాను నేను. అక్కడ ఏం జరగబోతుందో ఏమిటో, నువ్వు ఎలా మాట్లాడాలో, ఏం వ్యవహరించాలో, ఏం చేయాలో అంతా నేను ఇప్పుడు ఇక్కడే చెప్పేస్తా. అయ్యో, అంతకంటే కావాల్సిందే ఉంది. నాకేం చేయాలో తెలియట్లేదు, రూటు తెలియదు, అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. 10 ఏళ్ళు కూడా లేవండి పిల్లాడికి పాపం.
తం వై ప్రభసంతం గంతాసీతు హోవాచ అని చెప్పింది ఆకాశవాక్కు. తమ్ యమం ప్రభసంతం సంతం. ఆ యమధర్మరాజు గారు నువ్వు వెళ్ళే సమయానికి ఊళ్ళో ఉండడు. అది నీ సమయం, ఆ సమయంలో వెడతావన్నమాట. వెళితే అక్కడ 3 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆయన ఊళ్ళో లేడు. తస్య స్మతిస్రో రాత్రిరనా శ్వాన్ గృహే వసతాత్ సైదిత్వా పృచ్ఛేత్ కుమారకతి రాత్రిరవాత్సీరితి తిస్రైతి ప్రతిబ్రూతాత్. అయితే ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆయన నీతో మాట్లాడినప్పుడు నువ్వు చెప్పవలసిన సమాధానాలు ఏమిటో నీకు ఇప్పుడే చెబుతున్నా. 3 రోజులు ఉంటే వాళ్ళు ఏదైనా వచ్చాడు కదా అని ఉద్దేశంతో ఆతిథ్యం ఇచ్చినా నువ్వు పుచ్చుకోమోక. అలా ఉండు. యమధర్మరాజు గారు నువ్వు వెళ్ళింది యమధర్మరాజు గారి కోసం, వాళ్ళింటో వాళ్ళు ఇచ్చిన కాఫీ టీలు తాగడం కోసం కాదు నువ్వు వెళ్ళింది. కాబట్టి నాకు అక్కర్లేదండి అని చెప్పు, నువ్వు కూర్చో. కుమారకతి రాత్రి రవాత్సీరితి వచ్చిన తర్వాత అడుగుతాడు. తిస్ర ఇది ప్రతిబ్రూతాత్ కిం ప్రథమాగం రాత్రిమాశ్నా ఇది ప్రజాంత ఇది కిం ద్వితీయామితి పశుగుస్త ఇది కిం తృతీయామితి సాధుకృత్యాంత ఇది. మొదటి రోజు ఏం తిన్నావు బాబు అని అడుగుతాడు. ఏం తిన్నావు అని చెప్తావో తెలుసా? నీ ప్రజా సంపదనంతా కూడా తిన్నానని చెప్పు. రెండో రోజు ఆహారం లేకుండా నీ ఇంట్లో ఉండటం వల్ల నీ పశు సంపదంతా కూడా తినేశానని చెప్పు. మూడో రోజు ఆహారం లేకుండా ఉండటం వలన నీకుండే పుణ్యం సాధుకృత్య, నువ్వు చేసిన పుణ్యాలని కూడా తినేశానని చెప్పు. అది కథ నేర్పింది ఆకాశవాక్కు. ఆ తర్వాత వెళ్ళాడు. ప్రజాంతం తృతీయ సాధుకృత్య నమస్తే అతం. అక్కడి నుంచి ఆయన అంటాడు, నమస్తే అస్తు భగవ ఇది హోవాచ. ఆశ్చర్యపడ్డాడు. ఇదేమిటిరా ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకు? ప్రజా సంపద పోయినది, పశు సంపద పోయినా పర్వాలేదు, కానీ సాధుకృత్యాలు చేసిన పుణ్యకర్మల అది పోయినట్టయితే నిర్జీవుడైపోతాడు కదా జీవుడు. అప్పుడు నీకు నమస్కారం అన్నాడు ఆయన. భగవహ అని సంబోధించాడు. ఓ భగవంతుడా అన్నాడు ఆయన్ని, ఆ పిల్లాడిని. ఎందుకనంటే తన కుటుంబం తన ఇంట్లో లేకపోవటం, ఆ అతిథి వాకిట్లోకి వచ్చినప్పుడు మనం ఆహారం ఇవ్వకపోవటం వల్ల కానీ, అతను ఆహారం తీసుకోకపోవటం వల్ల కానీ ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకమైనటువంటి అనర్థం మనకి సంప్రాప్తించింది కనుక ఈ అనర్థాన్ని ఎలా మనం మళ్ళీ పూడ్చుకోవాలి, ఎలా సమకూర్చుకోవాలి అనే వ్యగ్రతతో ఉన్నాడు యమధర్మరాజు గారు. చాలా బాధపడుతున్నాడు. అప్పుడు ఇక పైగా పుణ్యాలన్నీ కూడా పోయినాయి అన్నాడు. ఎంత పుణ్యం చేయకపోతే యమధర్మరాజు స్థానంలో ఉన్నాడండి ఆయన. మరి ఈ రోజున పుణ్యం పోయింది అంటే ఆ స్థానంలోంచి కింద పడిపోవాల్సిందంతే. అలాంటిదన్నమాట. అప్పుడు నీవు ఏ రకంగా ఉన్నావు అని అడిగితే వరం వృణీష్వేతి అని అడిగాడు. నీకు 3 రోజులు ఆహారం మా ఇంట్లో తీసుకోకుండా అతిథి వచ్చి ఆతిథ్యం తీసుకోకపోయినప్పుడు గృహంలో గృహస్థుకి ఉండేటువంటి అనర్థాన్ని అతను మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇదిగో ఇలా ఉన్నాయి. వరం వృణీష్వేతి పితరమేవ జీవన్నయానీతి ద్వితీయం వృణీష్వేతి ఇష్టాపూర్తయోర్మేక్షితిం బ్రూహీతి హోవాచ అన్నాడు. మా నాన్నగారు నేను మళ్ళీ తిరిగి మీ లోకంలోంచి క్షేమంగా వెళ్ళినప్పుడు నన్ను గుర్తించి నన్ను రమ్మని గౌరవించి మాట్లాడాలి, మళ్ళీ మా ఇద్దరికి యథాప్రకారంగా తండ్రి కుమారుడు అనే ప్రేమ అవి అన్నీ నాకు మామూలుగా ఉండాలి. నేను దీన్ని మొట్టమొదట్లో కోరుతున్నాను. ఎందుకంటే కోపం వల్ల మా నాన్నగారు నన్ను ఇలా అన్నారు. అది పోయి వారికి కోపం, నేను వెళ్ళిన తర్వాత గుర్తిరిగి నన్ను మళ్ళీ దగ్గర తీసుకుని ఇలా మా ఇద్దరి సంబంధం అలా ఉండాలి అని ఈ రకంగా కోరాడండి. ఎందుకనంటే ఏదో ఒక రకమైనటువంటి కోపంతో జరిగినటువంటిది కానీ మామూలుది కాదు. అందుకోసమని ప్రథమైన వరేణి పితృసౌమనస్యం వరే, మొట్టమొదటి వారంలో తండ్రికి తనకు ఉండేటటువంటి సౌమనస్యాన్ని కోరాట. అంటే దీంట్లో అర్థమేమవుతోంది? యమధర్మరాజు గారు లోకంలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం అనేది కళ్ళ, ఇంక అయిపోయినట్టే. కానీ ఆయన ఆ వరం తప్పనిసరిగా ఇచ్చేశాడు. ఎందుకంటే మరి 3 రోజులు 3 రాత్రులు భోజనం లేకుండా ఉండటం, తనకి 3 రకాల దోషాలు సంక్రమించడం, ప్రజా పశు సుకృతం నాశం ఇవంతా జరిగింది కనుక వరం ఇవ్వక తప్పదు. అంగీకరించానన్నాడంటే మానవలోకంలోకి తను మళ్ళీ యథాప్రకారంగా వెళ్ళటానికి అవకాశం ఉంది అన్న సంగతి తేలిపోయింది. అమ్మయ్య బతుకు జీవుడు అనుకున్నాడంతే. ఎందుకంటే
చిన్నపిల్లవాడు యమలోకంలోకి రావటం ఏంటండి? ఆ తర్వాత అన్నాడు, మళ్ళీ తిరిగి మాట్లాడుతూ, ఈ యమధర్మరాజు గారు అసలు ఇతనికి మనం ఆతిథ్యం ఎప్పుడైనా మనం ఇవ్వటం మంచిది, మన వాళ్ళు ఏమిచ్చారో ఏమి ఇవ్వలేదో తెలియదు. వైశ్వానర ప్రవిశిత్యతిర్బ్రాహ్మణో గృహాన్ తస్సీతాగుం శాంతిం కుర్వంతి హరవైవస్వతోదకం. ఏమోయ్ బుర్చులతో మాట్లాడుతూ అన్నారు, రైరైనా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురంటే పిల్లాడికి అంటాడు. వైశ్వానర ప్రవిశిత్యతిథిర్బ్రాహ్మణో గృహాను. మన గృహాల్లోకి వచ్చినటువంటి బ్రాహ్మణుడు అతిథి ఉన్నాడే, అతను వైశ్వానర స్వరూపుడు, అంటే అగ్ని. అతన్ని సాక్షాత్ అగ్నిరేవ ప్రవిశతి అతిథి, అగ్ని రూపంగా వచ్చి మన ఇంట్లో ప్రవేశిస్తాడు. అగ్ని కాల్చేస్తుంది, అలాగే ఇతను కూడా కాల్చేస్తాడు. శాంతిం కుర్వంతి, నీళ్లతో అతని పాదాల మీద నీళ్లు చల్లి దానివల్ల వచ్చేటువంటి దాహాన్ని పోగొట్టుకుని మనం శాంతిని కలగజేయవలసినటువంటి అవసరం ఉంది. హరవైవస్వతోదకం తశీతాగం శాంతిం కుర్వంతి హరవైవస్వతోదకం ఆశా ప్రతీక్షే సంగతకం సూనృతాన్ జిష్టాపూర్తే పశూంశ్చ సర్వాన్ ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధసో యస్యానశ్యన్ వసతి బ్రాహ్మణో గృహే. అనశ్యనన్ వసతి బ్రాహ్మణో గృహే. ఈ బ్రాహ్మణుడు మన ఇంట్లో భోజనం చేయకుండా మన ఇంట్లో ఉన్నాడు పాపం. అయ్యో, మనకుండేటటువంటి అనర్థం చెప్పటానికి వీల్లేదు కదా. ఆశా ప్రతీక్షే, మనకుండేటువంటి సహజంగా ఏదో అభివృద్ధి కోరిక, అలబ్ధలాభో యోగక్షేమాలు, అలబ్ధలాభో యోగ లబ్ధస్య పరిపాలనం క్షేమ. రావాల్సినవన్నీ రావటం, లభించినవి క్షేమంగా ఉండటం. ఆర్జించాలి ధనం, కానీ దాన్ని రక్షించుకోవడం అవసరం. ఆర్జించినట్టుగా పోతుంది అనుకోండి ఒక పక్క నుంచి, ఎందుకు ఇది? కాబట్టి రక్షించుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఉండాలి. సంగతకం సూనృతాన్, సత్సాంగత్యం, మహాత్ములతో సాంగత్యం, మహాపురుషులతో ఎప్పుడు కూడా అది విడనాడకూడదు. సూనృత వాక్, యథార్థమైనటువంటి సంభాషణ. ఇష్టాపూర్తి, ఇష్టకర్మలు పూర్తకర్మలు, పాపీకూప తటాకాదులన్నీ ఇష్టకర్మలు పూర్తకర్మలు. అలాగే ఇష్టకర్మలు, యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు, పుత్రులు పశువులు, ఇదంతా గృహస్థాశ్రమంలో ఉండే విషయాలు ఇవన్నీ కూడా. ఆశా ప్రతీక్షే సంగతకం సూనృతాన్ ఇష్టాపూర్తే పుత్రపశూంశ్చ సర్వాన్ ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధస. అల్పమేధస్కుడు, అల్పజ్ఞుడైనటువంటి పురుషుడు ఉన్నాడే, ఇవన్నీ కోరుతూ ఉంటుంటాడు కదా. ఇదంతా అల్పమేధస్కుడు ఉన్నాడు. ఇవన్నీ కోరడం అనేటటువంటిది ఏదో పాపం, ఆశ, గృహస్థాశ్రమం, ఏదో ఎక్కువగా వర్ణించుకోవడం బాగుండదు ఈ దాని గురించి. ఆవర్జయితి వినాశయచ్చేతు, వీటన్నిటి కూడా పోయేవి, కానీ వీటి వలన మనకు ఉపయోగమేం లేదు, కానీ మానవుడు చేస్తూ ఉంటాడు. అభుంజానో బ్రాహ్మణో గృహే వసతి. అయ్యో, ఈ రకంగా బ్రాహ్మణుడు భోజనం చేయకుండా ఉన్నాడా? తిస్రో రాత్రిర్యదవాత్సేద్ గృహే మే అనశ్రన్ బ్రహ్మన్నతిర్నమస్య. ఓ అతిథి, భూలోకంలోంచి వచ్చాడు, ఈ రూపంతో ఎవడు ప్రపంచంలో రాడండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఆ దేహంతో రావడం అనేటటువంటిది ఎక్కడా చూడలేదు, కొత్తగా ఉంది. సశరీర స్వర్గం, సశరీర స్వర్గం లోకమే తింటుంది, కాఠకం కూడా చెబుతూ ఉంటుంది. ఆ శరీరంతో స్వర్గలోకంలోకి వెళ్ళాడు. అందులో నీకు నమస్కారం చేస్తున్నానన్నాడు. మా ఇంట్లో నువ్వు ఆహారం తీసుకోకుండా ఉన్నావన్నాడు. నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తిమేస్తూ. ఓ బ్రాహ్మణోత్తమ, నీకు క్షేమం కలుగ్గాక, మాకు క్షేమం కలుగ్గాక, నీ వలన మాకు అనర్థం లేకుండా ఉండుగాక అని ఎన్నో ప్రార్థించుకుంటున్నాడు. తస్మాతు ప్రతిత్రియన్ వరాన్ వరుణీశ్వా. అందుకోసమని 3 వరాలు ఇస్తున్నాను అని కూడా అన్నాడు. శాంత సంకల్ప సుమనా యథా స్యాత్ వీతమన్యుర్గౌతమో మాభిమృత్యో తత్ప్రసృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్రయాణం ప్రథమం వరం వృణే. తైత్రీయంలో ప్రథమంలో పితృసోమనస్యం కోరినట్టుగానే కఠోపనిషత్తులో కూడా మొట్టమొదటి వరం మా తండ్రి గారికి నాకు సౌమనస్యం లభించాలి అని కోరాడు. శాంత సంకల్ప, మా నాన్నగారికి ఎటువంటి ఉద్వేగం లేక కోపం లేక ఈ పైన సుమనా యథా స్యాతు సౌమనస్యంతో వీతమన్యుర్గౌతమో మాభిమృత్యో. ఓ యమధర్మరాజా, నన్ను మా నాన్నగారు ఏమీ ఇంకా ఈ పైన అనకూడదు. త్వత్ప్రసృష్టం, నేను పంపించేశాను, మళ్ళీ ఎందుకు వచ్చావని కానీ, యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళినవాడు మళ్ళీ రావటం ఏమిటిరా అని కానీ, ఇంక ఏమో నాకు తెలియదు, ఏమంటాడో అర్థం నాకు తెలియదు. త్వత్ప్రసృష్టం అన్నాడు.
నీ దగ్గర నుంచి నువ్వు విడిచిపెడితే వచ్చినటువంటి నన్ను చూచి కోపావేశంతో మరి ఏమీ అనకూడదు. లబ్ధస్మృతి ప్రతీత, మళ్ళీ అయ్యో నా కుమారుడే మళ్ళీ తిరిగి వచ్చాడు, సంతోషం బాగుంది అని ఆనందపడాలి. ఇది నా మొట్టమొదటి కోరిక అన్నాడు. యథా పురస్తాద్ భవితా ప్రతీత ఔద్దాలకిర్ మారు నిర్మత్ ప్రసృష్ట సుఖగుం రాత్రి శైతావీతమన్యుస్వాంది దృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. నచికేత, నీకేం భయం లేదు. ఇది మృత్యుముఖంలోంచి బయటపడిన వాడు, నువ్వు మామూలు వాడివి కాదు. నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నేను మృత్యుముఖాత్ ప్రముక్తం. మృత్యుముఖంలోంచి ఎవడొస్తాడండి మళ్ళీ తిరిగి? సామాన్యం మాటలా ఇవన్నీ కూడాను. 3 రోజులు మా ఇంట్లో ఉండి నా అనుగ్రహాన్ని పొంది మళ్ళీ తిరిగి యథాప్రకారంగా నాన్నగారి దగ్గరికి నువ్వు పెడతావు. నిన్ను గుర్తెరుగుతారు, అయ్యో రమ్మని దగ్గర తీసుకుంటారు, ప్రేమతో మాట్లాడతారు. నీకేం భయం లేదు, వరమిస్తున్నాను అని యమధర్మరాజు గారు మొదటి వరం ఇచ్చాడు. ఇక 2 నచికేతుడు మాట్లాడుతూ అన్నాడు, 3 వరాలు ఇస్తాన్నాడు కదా, కోరుకోవడం మన వంతు, మన ఇష్టం. అయ్యా స్వర్గే లోకే న భయం కించ నాస్తి నతత్రత్వం నజరయా బిభేతి ఉభే తీర్త్వా అశనాయా పిపాసే శోకాతిగో లోక మొదతే స్వర్గలోకే అన్నాడు. అంటే ఇహలోకాన్ని గురించి మొట్టమొదటి వరం కోరాడండి. ఈ లోకంలో తండ్రి చిన్నపిల్లవాడు కాబట్టి పాపం తండ్రితో అతనికి అనుబంధం. ఇహలోకంలో భోగాలు, తండ్రి గారు ఇచ్చేటువంటి సుఖాలు ఏవో ఇలాంటివన్నీ అదైపోయింది. ఇక 2వది స్వర్గలోకం. ఇక్కడ సుఖంగా ఉన్నవాడు తర్వాత క్రమంగా స్వర్గలోకానికి వెళ్ళే అవకాశాలు, వాడు చేసినటువంటి పుణ్యాలు, కర్మలు కానీ, దానాలు కానీ, యోగం కానీ, భక్తి కానీ, అనేక మార్గాలు, వీటితో స్వర్గలోకంలోకి వెళ్ళొచ్చు. స్వర్గేలోకే న భయం కించ నాస్తి. అక్కడికి వెడితే చాలా బాగుంటుందిట. భయం లేదండి మనిషికి, అసలు చాలా ఆనందంగా ఉంటాడు. నతత్రత్వం నజరయా బిభేతి. అక్కడికి ముసలితనం రావటం కానీ, అక్కడ ఎంతో ఇదిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళకి యౌవనమే ఉంటుంది కానీ వార్ధక్యం రాదు, ముసలితనం లేదు, భయం లేదు. ఉభే తీర్త్వా అశనాయా పిపాసే. ఆకలి దప్పికలు అవి కూడా ఉండవు, ఎప్పుడు అమృతం తాగుతారు, చాలా కాలం జీవిస్తారు. శోకాదిగో మోదతే స్వర్గలోకే. సుఖతో ఎప్పుడు సుఖమే కానీ దుఃఖం లేదు, ఆనందంగా ఉండిపోతారు కదా, అలాంటిదంటారు స్వర్గలోకాన్ని గురించి అని అంటున్నాడు. 10 ఏళ్ళు లేవు ఈ పిల్లాడికి స్వర్గలోకం ఇలా ఉంటుందని ఎలా తెలుసబ్బా, నాకు అర్థం కావట్లేదు. పైగా అంటున్నాడు, సత్వమగ్నిగ్గు స్వర్గ్యమధ్యేషు మృత్యో ప్రబ్రూహితగ్గు శ్రద్ధధానాయ మహ్యం స్వర్గలోక అమృతత్వం భజంతే ఏతద్వితీయేన వరే వృణేనా. యమధర్మరాజా, తమరు ఈ స్వర్గలోకాన్ని ఇచ్చేటటువంటి కర్మకాండ, మహాగ్నిచీనం, నాచికేతాగ్నిచీనం, ఇలాంటివన్నీ తమకు బాగా తెలుసని నేను విన్నానన్నాడు. ఎక్కడ విన్నాడో ఎవరు చెప్పారో తెలియదండి ఆ పిల్లాడికి. 8 సంవత్సరాలు ఉన్న పిల్లాడికి ఇవన్నీ ఎలా తెలుసబ్బా. సత్వమగ్నిగ్ని స్వర్గమధ్యేషు మృత్యో. హే యమధర్మరాజా, ఆ అగ్ని, నాచికేతాగ్ని స్వర్గ్యం, స్వర్గాన్ని ఇస్తుందటండి. అది వాళ్ళు ఉత్తమ లోకాల్లో ఉంటారట. ప్రబ్రూహితగ్గు శ్రద్ధధానాయ మహ్యం, అది నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. ఏమయ్యా నీ వయస్సు ఎంత, నువ్వెంత, నీకేమిటి, అసలు నేను చెప్పడం ఏమిటి, అర్థం లేని మాటలు అంటే. మహారాజా యమధర్మరాజా, శ్రద్ధధానాయ మహ్యం అన్నాడు ఆయన. నాకు శ్రద్ధ ఉందన్నాడు, ఆసక్తికి. శ్రద్ధ ఉన్నవాడిని మనం కాదంటానికి వీల్లేదు, మనం అర్థం చేసుకోవాలి. శ్రద్ధ లేనటువంటి వాడికి మనం చెప్పడం దండగా. కాబట్టి శ్రద్ధధానాయ మహ్యం, నేను శ్రద్ధాసక్తులతో అడుగుతున్నాను, నేను శ్రద్ధావతే స్వర్గార్థిని అన్నాడు. అందుకోసమనే స్వర్గలోక అమృతత్వం భజంతే. స్వర్గలోకంలోకి వెళ్ళిన వాళ్ళు అమృతం తాగుతారట, అక్కడే ఉండిపోతారు అనుకుంటూ ఉంటారు, కర్మఠులందరూ అనుకుంటూ ఉంటారు. అపామ సోమం అమృత అభూమ అదర్శ్మజ్యోతిరవిదామ దేవాన్ కిమస్మాన్ కృణవదరాతి కిము ధూర్తిరమృతమర్చస్య అని వాళ్ళ అనుభవాన్ని గురించి వర్ణించిందో మంత్రం. మేము అమృతపానం సోమపానం చేశామండి. అపామ సోమం అమృత అభూమ, మేము అమృతమైపోయినాం. అదర్శ్మ జ్యోతిష్లు చూశాం, దేవతలను తెలుసుకున్నాం. మమ్మల్ని శత్రువులు ఏం చేస్తారు, ముసల్తనం మా దగ్గరికి ఎందుకు వస్తుంది అని అంటూ వాళ్ళు అలాంటి అనుభవాన్ని పొందుతున్నట్టుగా కొన్ని మంత్రాలు బోధిస్తూ ఉంటాయి. సరే, అది శాశ్వతమా అశాశ్వతం అనే విషయం తర్వాత, వాళ్ళ భావాలు అలా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఆయన అంటాడు, స్వర్గలోక అమృతత్వం భజంతే ఏతద్వితీయేన వృణే వరేణ. స్వర్గలోకంలో అమృతత్వాన్ని పొందుతారని అంటారు. ఆ లోకాన్ని గురించి, ఆ లోకానికి ప్రాప్తి సాధనమైనటువంటి
అగ్నిచయనం ఉందే, ఆ అగ్నిచయనాన్ని గురించి నాకు చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను అని అడిగాడండి. ఇదేటబ్బా కర్మకాండను గురించి మాట్లాడతాడు ఈ పిల్లాడు. ప్రతేబ్రవీమి తదుమే నిబోధ స్వర్గమగ్నిన్ నచకేత ప్రజానన్ అనంతలోకాప్తిమథో ప్రతిష్టాం విద్యుత్వమేన నిహితం గుహాయాం. నచికేత అలాగే చెబుతాను నీకు అన్నాడు ఆయన. ఎందుకంటే రెండో వరం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయనకి, బాధ్యత ఉంది ఆయనకి. తప్పించుకుందామంటే వీల్లేదు, ఎందుకంటే అనర్థం వచ్చి కూర్చుంది ఇప్పుడు. లేకపోతే మామూలు వాళ్ళు అడిగితే చెబుతాడో చెప్పడం నాకైతే అనుమానమే, కానీ తప్పదు. ప్రతేబ్రవీమి నీకు చెబుతున్నా వినమన్నాడు. స్వర్గమగ్నిం స్వర్గలోకానికి సాధనభూతమైనటువంటి నచికేతాగ్ని గురించి చెప్తున్నా నీకు నేను. ఇది అనంత లోకాప్తిం అన్నాడు. స్వర్గలోకాల్లాగా అనేక లోకాల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందయ్యా ఈ కర్మానుష్ఠానం వలన. ఇది అన్నింటికీ ప్రతిష్ట. ఇది మహాత్ముల యొక్క విద్వాంసులు ఉన్నారే, వేదాంగంలో అధ్యయనం చేసినటువంటి మహాత్ములు, వాళ్ళ మనసులో ఎప్పుడు మెలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు దీన్ని మననం చేస్తూ ఉంటారు, దాన్ని తెలుసుకుంటూ ఉంటారు. అలాంటిది. అదే కాదు, లోకాదిమగ్నం తమువాచ తస్మై యా ఇష్టకా జాపతీర్వా యథావా సచాపి తత్ప్రత్యవదద్యథోక్త అథాస్య మృత్యు పునరేవాహ తుష్ట. తరువాత ఈ విజ్ఞానాన్ని గురించి ఇంకా నాకు వివరాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు ఆ పిల్లాడు. నచికేతుడు అల్పవయస్కుడు అంటాడు, ఇది ఎన్ని ఇష్టకలు ఉంటాయి దాంట్లో. ఇష్టకలంటే ఇటికలు అన్నమాట. వాటిని ఎలాగా ఎన్ని ఉంటాయి, వాటి ఆకారం ఎలా ఉంటుంది, ఏమిటి ఆ విధానం, ఆ యాజ్ఞికం విధానం అంతా చెప్పన్నాడు. ఈ పిల్లాడికి ఏం తెలుస్తుంది ఇప్పుడు ఈ వయస్సులో, ఏమో మరి తెలియదు. ఆయన అడిగాడు, ఆయన సర్వజ్ఞుడు, యమధర్మరాజు అంటే సర్వజ్ఞుడు. ఆయన చెప్పాడండి, అది శేనాకారంగా ఉంటుందా, ఎలా ఉంటుంది, శేనచితం చన్వీత కంకచితం చన్వీత అనబో వేదాల్లో దాని గురించి ఎన్నో వర్ణనలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పాటండి. చెబితే తమబ్రవీత్ ప్రియమాణో మహాత్మా వరంతవేహాద్య దదామి భూయ. నాయనా నచికేత, నీకు నేను ఈ విజ్ఞానాన్నంతటిని కూడా నీకు అందించానన్నాడు ఆయన. నీకు నాకు సంతోషంతో నీకు ఒక మాట చెబుతున్నాను నీకు అన్నాడు. నీవు అసలు ఈ అడిగిన ఆసక్తి చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. చెబుతానన్నా వినేవాడెవడు లేడు, అసలు విన్నా జ్ఞాపకం ఉంచుకునేవాడు లేడు, ఉన్నా మళ్ళీ తిరిగి అప్పచెప్పేవాడు ఎవడు లేడు. ఇతను మళ్ళీ తిరిగి వెంటనే చెప్పిందంతా మళ్ళీ అప్పచెప్పేశాట పాఠం. అరే ఎలా చెప్పాడు, అసలు అది ఎలా తెలుసుకున్నాడు, ఎలా చెప్పాడు. తవైవ నామ్నా భవితాయమగ్ని అన్నాడు. ఈ పైన నీ పేరుతో ఈ అగ్నికి వ్యవహారం ఏర్పడుతుంది అని చెబుతున్న నాచికేతాగ్ని, ఈ పైన దీనికి పేరు పెట్టేశాడు. అలాంటి పేరు ఇవాళ వరకు నాచికేతాగ్ని చేస్తున్నాను అనే క్రతువుల్లో అనే మాట ఉంది ఈ రోజు వరకు కూడా. దానికోసం ఆనందాతిశయంలో ఓ మాట అన్నాడు, శృంకాంచే మామనేక రూపాంగృహాణ, నీకు మాల ఇస్తున్నానన్నాడు. ఇది నువ్వు తిరిగి ధారణ చేసి నాకు అప్పచెప్పినందుకు ఆనందాతిశయంతో నీకు నేను ఒక మాల ఇస్తున్నానన్నాడు. అది ఏమిటో తెలుసా, మామూలు మాల కాదా, ఇది యమధర్మరాజు గారు ఇచ్చేటటువంటి శబ్దవతి రత్నమాలామన్నారు కింద భాష్యకారుడు. రత్నాలతో ఉందిట, అది ఎప్పుడు మోగుతూ ఉంటుంది, ధ్వని చేస్తూ ఉంటుంది. అది అనేక రూపం, విచిత్రంగా ఉంటుంది, మామూలుగా లేదు. అది అకుత్సితాంగతీం కర్మమయీం కర్మ విజ్ఞాన ఫలహేతుత్వాత్, ఆయన కర్మ విజ్ఞానం అంతా చెప్పడం, ఆయన మళ్ళీ అప్పచెప్పడం, దానివల్ల కలిగినటువంటి సంతోషం, దానివల్ల ఇస్తున్నటువంటి మాల, అలాంటిది ఇచ్చాడు అంటూ తర్వాత మళ్ళీ మాట్లాడుతూ, నచికేత నీకు చెప్పినటువంటి ఈ విజ్ఞానం ఉందే చాలా గొప్ప విజ్ఞానం అయ్యా ఇది. త్రినాచికేత స్త్రిభిరేత్య సంధ్యం త్రికర్మకృత్తరత జన్మ మృత్యు బ్రహ్మజిజ్ఞం దేవమీడ్యం విదత్వా నిచాయచే మాగం శాంతిమత్యంతమేతి. నచికేత, కానీ నీకు ఒక రహస్యం చెబుతారు వీరు. నువ్వు యోగ్యుడు శిష్యుడు దొరికావు నాకు. ఇలాంటి శిష్యుడు దొరికినప్పుడు ఇంక చెప్పకుండా ఉండటానికి వీల్లేదు, చెప్తాను నేను. అయితే ఈ కర్మని ఎలా ఆచరించాలి ఏమిటి అనే విషయం పట్ల ఒక విషయం ఉంది. కేవలం కర్మ మాత్రాన్ని తెలుసుకుని తావన్మాత్రాన్ని ఆచరించటం కాదు, దాంట్లో ఉండే రహస్యం పరిపూర్ణంగా నువ్వు గ్రహించాలి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని చెబుతాయి ఎప్పుడు కూడాను. తెలుసుకుని కర్మ ఆచరించాలి. తెలుసుకోవటం అంటే మంత్రార్థం తెలుసుకోవటమే కాదు, యాజ్ఞికం తెలుసుకోవటం మాత్రమే కాదు, మంత్రార్థాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. మంత్ర ప్రతిపాద్య దేవతాస్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. ఆ దేవతని మనం దేవతలను ఉద్దేశించి త్యాగం చేసేసి దేవతాజీ
హవిర్గృహీతం స్యాత్తాం మనసాధ్యాయే ద్వషట్కరిష్యన్ అంటుంది అడుగడుగునా కూడా కర్మకాండలో. ఏ దేవతను ఉద్దేశించి నువ్వు హవిస్సుని ఇస్తున్నావో ఆ దేవతని మనసా ధ్యానం చేస్తూ ఆ హవిస్సుని అతనికి చెందేటట్టుగా చేయాలి. అలా చేసినప్పుడు దాన్ని భావన అంటారు. ఆ భావన అనేది పరిపూర్ణంగా అక్కడ ఉండాలన్నమాట. అదేగాక కర్మకాలంలో కొన్ని భావనలు ప్రత్యేకంగా శాస్త్రం చెబుతుంది. ఆ వాటితో ఉపాసన అన్నమాట. ఆ ఉపాసనా సహితమైనటువంటి కర్మానుష్ఠానమే నీకు శ్రేయస్కరం అవుతుంది. అందుకోసమే బ్రహ్మజిజ్ఞం దేవమీడ్యం విదిత్వా అన్నారు ఆయన. బ్రహ్మణ హిరణ్యగర్భాజ్జాత. ఆ హిరణ్యగర్భుడి నుంచి ఈ లోకాలన్నీ కూడా పుట్టినాయి, వేదాలన్నీ వచ్చినాయి. ఆ వేదాల్లో కర్మకాండలు ఉన్నాయి, వాటిలో ఈ నాచికేతాగ్ని కూడా ఉంది. అది చాలా గొప్పది. కానీ శాస్త్రతో నిచాయ్య దృష్ట్యా ఆత్మభావేన పరిపూర్ణమైనటువంటి ఆత్మభావన కూడా దాంట్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో బ్రహ్మ విజ్ఞానాన్ని కూడా నిరంతరం తెలుసుకుంటూ దానివలన యదేవ విద్యయా కరోతి శ్రద్ధయా ఉపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి అని చెబుతుంది చాందోగ్యం. ఎవరు ఏ కర్మానుష్ఠానం చేస్తున్నారో అలాంటి కర్మ విద్యయా శ్రద్ధయా ఉపనిషద, 3 విశేషణాలు. శ్రద్ధాసక్తులు ఉండాలి. అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి అన్నాడు గీతాచార్యుడు. అజ్ఞుడు తెలియనివాడు, అశ్రద్ధాన శ్రద్ధ లేనివాడు, సంశయాత్మగా ఇది అవునో కాదో, ఇది నిజమైనా కర్మేనా, దీనివల్ల ఫలం వస్తుందా రాదా, ఇలా సంశయాత్ముడు నాడే వాడు నశించిపోతాడని చెప్పాడు. అలా కాకుండా శ్రద్ధాసక్తులతో మరి నువ్వు ఆ జ్ఞానపూర్వకంగా ఉపాసనాపూర్వకంగా నువ్వు దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో త్రికర్మకృతం 3 సార్లు కనుక నాచికేతాగ్ని జనం చేసినట్లయితే ఆ రకంగా త్రినాచికేత స్త్రిభిరేత్య సంధ్యం ఆ భాగాన్ని అధ్యయనం చేయటం, తదర్థ తదనుష్ఠాన తదుపాసన ఇవన్నీ కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి త్రికర్మకు జరత జన్మ మృత్యు, జన్మ మృత్యువులను కూడా వాళ్ళు తరిస్తారు, దాటుతారు అన్నాడు ఆయన. అంటే ఇది జ్ఞానమా, ఆత్మజ్ఞానమా ఏమైనా? మరి జన్మ మృత్యువులు తరించడం అంటే అది అర్థం కాదు. అంటే అపమృత్యువు నుండి బయటపడతాడు అని దానికి అర్థం అనమాట. త్రికర్మకు తరత జన్మ మృత్యు బ్రహ్మజిజ్ఞం దేవమేడ్యం విదత్వా నిచాయ్యే భాగం శాంతిమత్యంతమేతి. ఇలాగా తెలుసుకుని ఆ కర్మానుష్ఠానాన్ని ఉపాసనా సహితంతో ఎవడైతే చేస్తాడో అదే రాస్తారు తైత్రీయంలో, కాఠకాలలో నాచికేతాగ్ని ధ్యానాన్ని గురించి ఎన్నో విశేషాలు చెప్పారు. దాంట్లో చాలా గొప్ప విషయాలు మాట్లాడారు. ఉపాసన ప్రధానంగా ఎవరైతే కర్మానుష్ఠానం చేస్తారో అలాంటి వారికి అపమృత్యు ఉండదని చెప్పాడు. లేక కర్మే ప్రధానంగా పెట్టుకుని ఉపాసనని తోసిపుచ్చినట్టయితే వారు మృత్యుగ్రస్తులైపోతారని చెప్పాడు. ఇలాంటివన్నీ దాంట్లో మాట్లాడతారు. కనుక ఇలాగా ఎవరైతే అనుష్ఠిస్తారో నిచాయ్యే మాగం శాంతిమత్యంతమేతి, అలాంటి వాడు అత్యంత శాంతిని పొందుతాడయా. త్రినాచికేత శ్రేయమేతద్విదిత్వా ఏం విద్వాగుశ్చినుతే నాచికేతం సమృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాదివో మోదతే స్వర్గలోకే. అలాంటి వాడు అధర్మం, అజ్ఞానం, రాగద్వేషాదులు, ఇలాంటి మృత్యుపాశాలు, ఇలాంటి వాటన్నిటి కూడాను పోగొట్టుకుని వాడు ఈ లోకంలో మానసికమైనటువంటి దుఃఖాలు ఇక్కడ ఏం లేకుండా స్వర్గలోకంలోకి వెళ్ళి అక్కడ ఆనందం అనుభవిస్తాడు. ఎప్పటికైనా ఎంతవరకైనా ఈ కర్మానుష్ఠాతులకి అంతవరకే లోకప్రాప్తి, అంతకంటే ఉత్తమమైనటువంటి స్థితి ఉంటుందని చెప్పడానికి మాత్రం అవకాశం లేదు. ఇదిగో ఇది ఏషతే అగ్నిర్నచికేత స్వర్గ్యోయం ఔర్ణీథా ద్వితీయేన వరేణ. నువ్వు అడిగిన ప్రకారంగా నాచికేతాగ్ని గురించి నేను నీకు చెప్పాను. నీవు దీనివలన ఇది 2వ వరంగా నువ్వు అడిగావు. ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాస తృతీయం వరం నచికేతో వృణీష్వా. నచికేత, ఇది 2వ వరంగా నువ్వు అడగటం నేను చెప్పడం జరిగింది. ఇంకా 3వ వరం నువ్వు కోరుకోవచ్చు అన్నాడండి ఆయన. అంటే ఇప్పుడు ఈ వరంలో మధ్యలో అనుకోకుండా అవాంతరంగా ఆయనంతటా ఆయనే ఈ కర్మకి నీ పేరు పెడుతున్నాను, నువ్వు నాకు మళ్ళీ తిరిగి అప్పచెప్పినందుకు ఆనందపడుతున్నాను, ఇది నేను స్వేచ్ఛగా ఇచ్చేటటువంటి వరం, ఇది 3 వరాల్లో చేరదు, ఇది నేను అధికంగా ఇస్తున్నాను అని చెప్పాడు ఆయన. పైగా ఒక మాల కూడా ఇచ్చాడు. అది రత్నమాలట, విచిత్రంగా ఉంటుందట, శబ్దం చేస్తూ ఉంటుందట. యమధర్మరాజు గారు ఇచ్చినటువంటి మాల. ఇదంతా కూడా ఇంతవరకు ఇదంతా 2వ వరంలోకి అంతర్గతమే.
అసలు వరం మూడో వరం ఇంకోటి ఉంది. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తి చేకే నాయమస్తి ఇది చేకే ఏతద్విద్యా మనుషిష్టస్త్వయాహం వరాళామేషవర స్తృతీయ. యమధర్మరాజా, మూడో వరం అడుగుతున్నానన్నాడు, అడగమన్నాడు. ఏయం ప్రేతే మనుష్యే విచికిత్సా అస్తి లోకే, పోయినటువంటి మనుష్యుడి విషయంలో లోకానికి సందేహం ఉందయా? అస్తి చేకే నాయమస్తి ఇది చేకే, కొంతమంది ఉన్నాడంటారు, కొంతమంది లేడంటారు, నాకు అర్థం కావట్లేదు. ఏతద్విద్యా మనుషిష్టస్త్వయాహం వరాణామేషవర స్తృతీయ, దీని గురించి నాకు ఈ విజ్ఞానాన్ని గురించి చెప్పాలి, ఇది నీకు నా మూడో వరం అన్నాడు. అరే, ఇతను ఇలాంటి వరం అడుగుతాడని నేను అనుకోలేదే, ఇది అధ్యాత్మ విద్యకు సంబంధించినటువంటి వరమే. ఈ పిల్లవాడు ఇతను, ఇది బ్రహ్మజ్ఞానం కదా, సామాన్యమైన విషయమా ఇది, ఇతనికి బోధించటమా? మరి ఇతను అధికారి అవునో కాదో తెలియదే. తండ్రిని గురించి సౌమనస్యాన్ని ప్రార్థించాడు మొట్టమొదట్లో. అది ఎందుకు కోరాడు అంటే చిన్నతనం, పాపం ఏడుస్తూ వచ్చాడు ఇక్కడికి, పిల్లవాడు కదా అని ఇచ్చాను. రెండోదేమో కర్మకాండను గురించి అడిగాడయ్యా. అతను ఆ సంస్కారం అధికారం కర్మకాండ వరకేమో అనుకున్నాను నేను. కానీ చూస్తే మూడో వరంలో ఎవరన్నా ఇట్లా అడగమని వచ్చేటప్పుడు అతనికి చెప్పి పంపించారేమో ఒకవేళ. కొంతమంది చూడు అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఇట్లా ఉండు, ఇలా మాట్లాడితే ఇలా మాట్లాడి ఇలా కొంత హెచ్చరిస్తుంటుంటారు. అలాంటిది ఏమైనా చెప్పారేమో. నిజంగా ఇతను వైరాగ్యంతో అడుగుతున్నాడా? ఎవరైనా ప్రోత్సహించారా? తండ్రి గారు ప్రోత్సహిస్తాడంటానికి అవకాశం లేదు. ఆయన కోపావిష్టుడై నువ్వు పోరా అన్నాడు, అది కాబట్టి ఆయనతో ఈయనకేం సంబంధం లేదు. అర్థం కావట్లా. ఇదేమిటండి? ఇది ఆత్మవిద్యను గురించినటువంటి విజ్ఞానం కదా. ఇది విధి నిషేధాలను అతీతమై ఉంటుంది. ఇది విధులు లేవు, నిషేధాలు లేవు, అతిక్రమించి ఉంటుంది. అవిక్రియాకారక ఫలాధ్యారోప స్వాభావిక ఆత్మవిజ్ఞానం ఇవన్నీ కూడా నిషేధించి ఇది సంసార బీజాన్ని సర్వాత్మన నివృత్తి చేసి నిర్మూలన చేసేటువంటి అధ్యాత్మ విద్య, బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం ఇది. దీంట్లో క్రియలు కానీ కారకం కానీ మరొకటి కానీ ఏమీ ఉండవే. అలాంటి వాటినట్టు కూడాను అతిక్రమిస్తుంది కదా ఇది. దీన్ని అడుగుతున్నాడు ఏమిటి ఈ పిల్లాడు? సరే, పైగా పోనీ ఏదో అడిగాడా అంటే నేనేదో ఒకటి ఇచ్చారు. అతను రెండో వరంలో నా అంతటా నేను స్వేచ్ఛగా ఒకటి ఇచ్చా. అట్లా అతను కూడా ఏదైనా వేరే ఏదో సరదాగా అడిగాడంటే ఇది వరాణామేషవర స్తృతీయ అని చెప్పేశాడు. నేను మీరు ఇస్తానన్న వరాల్లో ఇది మూడో వరం నేను కోరుకున్నది అన్నాడు. అంతే, ఇంకా కాదంటానికి లేదు. సరే, ఓ పని చేద్దాం. ఇతను నిజంగా దీంట్లో అధికారం కలవాడా కాదా? ప్రలోభ పెట్టి ఆ ప్రలోభాలకి లొంగిపోయినట్టయితే ఆత్మవిజ్ఞానం ఇతనికి చెప్పక్కర్లేదు అప్పుడు అని అనుకుంటున్నాడు యమధర్మరాజు. అంటే ఆయనకి ఏదైనా చెప్పకూడదని ఏమైనా ఉందంటావా? అంటే ద్వేషమా? ఎందుకుంటుందండి అలాగా? అంటే అనధికారికి చెప్పకూడదు కదా. అందుకోసమని ఇతనికి ముఖ్యాధికారి అవునా కాదా? కొంతమంది చూడండి, దారిలో పెడుతుంటేనే ఏమంటే ఇవాళ తిథి ఏంటంటుంటాడు. వాడిది అంటే కనపడ్డాడు కాబట్టి అడిగాడు, వీడు కనపడపోతే అడగడు. అలాంటిది పోతున్నా కనపడ్డాడు కాబట్టి ఫోన్లో వచ్చాం కదా ఎలాగో తెలుసుకుని పోతునుకుని అడిగాడు. అయ్యాడు అసలు తినం దేవైరత్రాపి విచికిత్సితం పురాణహి సువిజ్ఞేయముడుదేశ ధర్మ. యమధర్మరాజు మాట్లాడుతూ అన్నాడు, నచికేత, నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఉందే మామూలు ప్రశ్న కాదు అబ్బాయి. అసలు నన్ను అడిగితే చచ్చిపోయిన వాడిని గురించి మాట్లాడతాం ఏమిటయ్యా ముందిస్తుగానే. శుభం పలకరా అంటే ఏదో చేస్తాను చెప్తారు చూసారా. అట్లాగే నువ్వు భూలోకంలోంచి వచ్చావు, అందరూ చచ్చిపోయి వస్తారు నా దగ్గరికి, నువ్వు బతికుండొచ్చావు. అసలు ఆ మాట నీకు అనటానికి కూడా వీల్లేదు నువ్వు, ఎందుకంటే నువ్వు జీవించున్నావు. అక్కడ ఎలా ఉన్నావో అక్కడ హఠాత్తుగా ఇక్కడ ఊడిపడ్డావు, లిఫ్ట్లో బయటకు వచ్చినట్టుగా అమాంతంగా వచ్చేసావు అంతే. మరి ఇదేంటి నువ్వు ఇలా చచ్చిపోయిన వాడిని గురించి వాడు ఏమవుతాడు, ఉన్నాడా చచ్చాడా ఉన్నాడా, ఏమిటి మాటలు అసలు? ఈ విషయం దేవతలకు కూడా తెలియదన్నాడు. వాళ్ళు కొట్టుకుంటున్నారు, తెలియక ఏం చేయాలో తెలియక, కామక్రోధాదులు పోక దేవతలు రాక్షసులు రోజు దెబ్బలాటే. అవటానికి అందరూ ఆనందములే, ఏం ఉపయోగం, లాభం లేదు. అపచర్యలు కొడుకులు మళ్ళీ చూడబోతే. అందువల్ల వీళ్ళందరూ కలిసి ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి ఆత్మవిజ్ఞానం కోసం వెళ్ళారని ఓశరావ బ్రాహ్మణం చాలా దోగినంతా మనకు చెబుతూ ఉంటుంది. ఉపనిషత్తుల్లో ఆ కథలన్నీ వస్తుంటాయి. దేవైరత్రాపి విచికిత్సితం పురా సువిజ్ఞేయముడుదేశ ధర్మ. నువ్వు ఎంతో ప్రాకృతమైన ఎంతో గొప్ప నిశితమైనటువంటి బుద్ధి వల్ల కానీ నువ్వు తెలుసుకోలేవయ్యా. అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మాఖ్యో ధర్మ అన్నాడు ఆయన. నన్ను అడిగితే మరొక మాట, నువ్వు అడిగిన దాంట్లో నువ్వు ఒక సంశయం కూడా పెట్టావు. ఏయం ప్రేతే విచగత్సా మనుష్యే అస్తి చేకే నాయమస్తి చేకే. పోయినవాడు ఉన్నాడా లేడా
ఉన్నాడని కొంతమంది, లేడని కొంతమంది. అంటే సందిగ్ధంగా ఉంది కదా. ఇలాంటి సందిగ్ధమైన దాన్ని అడగటం ఎందుకు అబ్బాయి? ఏదైనా నిర్ణీతమైనటువంటి విషయం అడుగు. నువ్వు అగ్నికి చేయడానికి గురించి అడిగావు, బాగుంది, చెప్పేశా, చెప్పేశావు, చాలా మేధావంతుడివి, సంతోషించా, వరం కూడా ఎగస్ట్రా కూడా ఇచ్చా. కానీ ఇదేమిటబ్బా నువ్వు ఇలా అడిగావు, నువ్వు నాకు అర్థం కావట్లా. కానీ నన్ను బలవంతం పెట్టమాక. ఇప్పుడు నాకు వచ్చిన చిక్కు ఏమిటంటే నేను సందిగ్ధంలో పడి కొట్టుకుంటున్నాను. నువ్వు అడిగితే మాత్రం నేను చెప్పాలని నాకే నియమమా? నా ఇష్టం. అడగడం నీ ఇష్టం, చెప్పడం చెప్పకపోవడం నా ఇష్టం. అబ్బాయి నాకు కుదరదు, ఇప్పుడు నాకు ఒంట్లో బాగుండలేదు, ఇప్పుడు కాదులే, ఎప్పుడు చెప్తానులే ఇప్పుడు అని నేను తప్పించేయచ్చు. కానీ అనటానికి వీల్లేని పరిస్థితుల్లో నేనున్నా. కారణం ఏమిటంటే 3 వరాలు నువ్వు కోరుకో, నేను ఇస్తాను అని వాగ్దానం చేశా. 3 రోజులు మా ఇంట్లో నువ్వు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల వచ్చే అనర్థాలని 3 వరాల ద్వారా పోగొట్టుకోవాలని నిర్ణయించుకున్నా. నువ్వేమో 3వ వరం ఇదని నువ్వు అంటున్నావు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు అబ్బాయి నువ్వు. నాకేమో పరీక్ష చేయిందే ఇది అధికారా అనధికారికి చెప్పడం నాకు ఇష్టం లేదు. చెప్పకూడదని చెబుతోంది శాస్త్రాలు. అందుకోసమని ఏమిటి చేయాలబ్బా? అదే అన్నాడు భగవద్గీతలో కూడా ఆయన, ఇతనికి అధ్యాత్మ విద్య చెప్పచ్చా, అర్జునుడికి చెప్పకూడదా? అంటే క్షత్రియుడు, మహాశూరుడు, అతను అలాంటి వాడికి అధ్యాత్మ విద్య చెప్పచ్చా అంటే అతనే తనకు వైరాగ్యాన్ని వ్యక్తపరుచుకున్నాడు. ఏమన్నాడంటే గాంధీవం సంసదే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోం న్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నాకేమిటో తోచట్లేదు, ఈ వీళ్ళందరినీ కూడా సంహరించి నేను ఏం చేస్తాను? ఎందుకు నాకు ఈ రాజ్యం? వీళ్ళందరిలో పోయిన తర్వాత భైక్ష్యమపి లోకే, ఈ లోకంలో భిక్షావనం చేసుకుని ఎక్కడ బతుకుతాను నేను? కృష్ణ పరమాత్మ అన్నాడు, భిక్షావదనం చేసుకుపోతా? నువ్వు బ్రాహ్మడువా క్షత్రియుడివా అని అడిగాడు. క్షత్రియుడైనా ఇలాంటి మాటలు మాట్లాడేది? అవునులే, ఈ మధ్యన బ్రాహ్మణులతో సాంగత్యం చేసావు బాగాను, అరణ్యాల్లో బ్రాహ్మణులతోనే తిరిగింది నువ్వు, ఆ మాటలు నీకు వస్తున్నాయి. అవునులే అన్నాడు. కాదు, అందుకోసమని, కానీ అలా మాట్లాడకూడదు కదా. కాబట్టి నువ్వు ఈ సందిగ్ధమైనటువంటి దాన్ని వదిలేసేసి ఏదైనా ఆత్మవిద్య అనేటటువంటి చాలా కష్టమయ్యాది. అన్యం వరం నచికేతో వృణీశ్వ మామోపరోత్సీరతి మా సృజైనం. నన్ను విడిచిపెట్టవయ్యా, ఈ విజ్ఞానం ఎందుకయ్యా బాబు? మా బాబుగా, మా నాన్నగా అంటున్నాడు, బతిమాలుతున్నాడు. ఏం చేస్తున్నాడు? యమధర్మరాజంతటి వాడు ఈ పిల్లాడిని బతిమాలుతున్నాడండి. దేవైరత్రాపి విచకిత్సకితం చేదత్వ మృత్యోయన్న సువిజ్ఞేయ మాథ వక్తాచాస్యత్వాదృగన్యో న లభ్యో నాణ్యో వరస్తుల్యతస్య కశ్చిత్. యమధర్మరాజా, తమరు ఇలా అంటున్నారు కానీ నాకైతే ఇష్టం లేదన్నాడు. కారణం ఏంటంటే దేవతలకు కూడా తెలియదని మీరే చెప్తున్నారు కదా. అది ఎంత గొప్పది కాకపోతే వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయినారో, అలాంటి దాన్ని తప్పకుండా మనం తెలుసుకోవాల్సిందే. వాళ్ళకి తెలియకపోతే మనం తెలుసుకోవాలి, రూలేం లేదంటో. మన విజ్ఞానం మంది, మన తెలివితేటలు మనవి, మన బుద్ధి మంది, మన యొక్క యోగ్యత మంది, మన సంస్కారం మంది, మనకు ఉండేటువంటి అధికారం మనకుంటుంది. ఎవరి అధికారం ప్రకారం వాడు చేసుకుంటారు. ఒకళ్ళు చేశారా చేయలేదని మనకు అనవసరం ఆ విషయాలు. మన జన్మ ఏమిటో మనం చూసుకోవాలి అంతే. దేవైరత్రాపి విచకిత్సికలంత చ మృత్యోయన్న సువిజ్ఞేయ మాథ వక్తాచాస్యత్వాదృగన్యో న లభ్య. కానీ ఒక్క విషయం, నీలాంటి బ్రహ్మవేత్త ఈ సృష్టిలో ఎక్కడా లేడని నేను విన్నానన్నాడు. అంటే నీకట్ట తెలుసా ఆ విషయం? నేను ఏదో ప్రాణుల యొక్క హింస, ప్రాణ వియోగం చేయటం కోసం ఆ ఉద్యోగంలో నేనున్నానని లోకమంతా అనుకుంటున్నారే. నేను బ్రహ్మవేత్తని ఎవరికి తెలుసబ్బా? లేదు. అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాద్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ యత్తత్పశ్యసి తద్వదా అని అడుగుతాడు ముందు. ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాతీతమైనటువంటి, కాలత్రయాతీతమైనటువంటి ఏ వస్తువు ఉందో ఆత్మవస్తువు, దాన్ని రోజు తమరు ధ్యానం చేస్తూ నిరంతరం తెలుసుకుంటూ చూస్తూ ఉంటుంటారు, దర్శిస్తూ ఉంటుంటారు మీరు. అలాంటి వస్తువును నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. అంటే ఆయన బ్రహ్మవేత్తన సంగతి స్పష్టమైపోలా. కాబట్టి ఇలాంటి వక్త దొరకటమే కష్టం. దొరికిన తర్వాత విడిచిపెట్టడమా? పొరపాటుగా కూడా వదిలిపెట్టినాడు అంతే. పైగా ఆయన ఇరుక్కుని ఉన్నాడు దీంట్లో. 3వ వరం ఇవ్వాలి, అది ఏదో ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళిపోతే అయిపోతుంది. అలా ఏం కుదరదు. వక్తాచాస్యత్వాదృగన్యో న లభ్య నాణ్యో వరస్తుల్యతస్య కశ్చిత్. కాబట్టి ఇలాంటి బ్రహ్మవేత్త దొరికిన తర్వాత బ్రహ్మ విజ్ఞానాన్ని పొందకుండా నేను ఎలా పెడతాను మహాత్మా? మరో వరం మాత్రం ఈ విషయంలో ఇంకా మీకు నాకు మళ్ళీ దీంట్లో ఏం మాట్లాడటం తేడా ఉండదు ఇక్కడ. అంటే యమధర్మరాజు అన్నాడు, శతాయుష పుత్రపౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ వస్తహిరణ్యమశ్వాన్ భూమేర్మహదాయతనం వృణీష్వ స్వయం చ జీవశరదోయా వదిచ్ఛసి. నచికేత,
100 సంవత్సరాల ఆయుర్భాగ్యం అంటే ఇస్తానయ్యా. పిల్ల పాపలు ఆనందంగా భూలోకంలో ఉండు, గోవులు, ఇళ్ళు, వాకిళ్ళు, డబ్బు, దశకం, ఏనుగులు, బంగారం, ఏది కావాలంటే నీకు రెడీ, ఇప్పుడు సిద్ధం. సంకల్పం మాత్రం చేత నాకు అన్ని సిద్ధిస్తాయి. భూమేర్మహదాయతనం వర్ణీశ్వా, భూమండలానికి అందరికీ ఆధిపత్యం అంటే ఇస్తాను నీకు నేను. స్వయంచ జీవ శరదోయా వదిచ్చసి, స్వచ్ఛంద మరణం. నేను ఎంతకాలం బతకాలనుకుంటే అంతకాలం ఉంటానంటే సరే ఒప్పుకుంటా. ఏతత్తుల్యం ఇది మన్యసేవరం వృణీశ్వ విత్తం చిరజీవికాంచ మహాభౌమో నచకేతస్థమేధి కామానాంత్వా కామభాజం కరోమి అన్నాడండి మా బాబుగా. నా మాట ఒక్క మాట వింటావా? నీకు ఒకటి చెబుతాను నేను. నువ్వు ఈ మరణించిన వాడు ఏమవుతాడు? ఈ ఆత్మవిద్య ఉందే దీనికి బదులుగా, దీంతో సమానమైంది. ఏతత్తుల్యం యది మన్యసేవరం వృణీశ్వ, దీంతో ఇది సమానం అనుకుని నువ్వు అనుకున్నది ఏదైనా మరొకటి ఉంటే, విత్తం, డబ్బు, చిరజీవిక ఏదైనా సరే, మహాభోమో నచకేతస్త్వమేధి కామానాంత్వా కామభాజం కరోమి. నీకు బ్రహ్మలోకం పంపించమంటే పంపిస్తా, స్వర్గలోకంలో పంపించమంటే పంపిస్తా, ఏ లోకంలో పంపించమంటే ఆ లోకం పంపిస్తా. కానీ ఆత్మవిజ్ఞానాన్ని గురించి మాత్రం అడగద్దయ్యా, నీకు తెలియదయ్యా అని అంటూ ప్రలోభ పెడుతున్నాడు. మరి వంగుతాడో వంగడో ఏమిటో చూద్దాం.